హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ ఎంకే పిక్చర్లో ఛానల్కి. వీడియోలు పెట్టుకో చాలా రోజులైంది. డోంట్ వరీ, ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోలు చేస్తాము, చూస్తానండి. ఈరోజు వచ్చేసి మనము నాటికోడి చికెన్ ఫ్రై చేస్తున్నాము. చూసి ఎంజాయ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గెట్ రెడీ, విల్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా ఒకటి అడ్డంగా కట్ చేసుకొని మళ్ళీ టమోటాలు కూడా చిన్నగా మీడియం సైజులో కట్ చేసి చికెన్ సాంబార్లో వేసుకున్నాము. టమాటాలు ఒక 2 బాగా మీడియం సైజు తీసుకొని కట్ చేసి దాంట్లో వేసుకొని ఒక తెల్లగడ్డ వాటిని కూడా తుప్పలు తీసేసుకొనేసి అలాగే ఒక నిమ్మకాయ తెల్లగడ్డలు పచ్చిమిర్చి ఇది బాగా దంచుకొని బాగా మసాలా పెట్టేలాగా చూసుకోవాలన్నమాట. స్మెల్ బాగుంది. టేస్ట్ ఎట్లుందో చూడాలి. చికెను, ధనియాల పొడి, కారము, వెల్లుల్లి, ఇప్పుడు కట్లపై అంటించుకుందాము. కట్లపై అంటించుకొని స్టార్ట్ చేద్దాం కుకింగ్. ఓకే, పెనంలోకి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకొని కొద్దిగా మీడియం ఫ్రై చేసుకున్నాం. బాగా ఫ్రై అయినాక బాగా కలదిప్పి చికెన్ ఫ్రై చేసుకుని సపరేట్ పెట్టుకున్నాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలిపేసి బాగా ఇప్పుడు బాగా దంచిన మసాలా ఏమంటే యాడ్ చేసుకున్నాము. మసాలా దంచుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు దంచుకొని చేస్తేనే టేస్ట్ వస్తుంది. నేను కూడా అట్లా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసేసి టమాటాలు వేసేసి దాంట్లో బాగా ఫ్రై చేసుకున్నాము. ఈ టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి ఇంకా బాగా మసాలా దానికి అంటాల. సో ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాము. చికెన్ వేసుకొని బాగా దాంట్లో తిప్పి ఇలా ఫుల్గా మసాలా బాగా అంటేలాగా తిప్పి దానిపై మూత పెట్టుకుందాం. ఇప్పుడు పెడదాం మంట. మన సాంబారు కుత 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 అని ఉడుకుతుంది. చూడాలి ఎట్లా వస్తుంది అని.
ఆ పక్క ఈ పక్క తిరుగుతుంది. మసాలా బాగానే అంటింది, ఉప్పు కూడా కరెక్ట్గా ఉంది. సాంబార్ బాగా టేస్ట్ వచ్చింది. ఇంకో 2 మినిట్స్లో రెడీ అవుతుంది. తిని టేస్ట్ చూపిస్తాను ఎట్లుండదని చెప్తాను మీకు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోన. బాగా నిమ్మకాయ పిండినాను ఇప్పుడు. టేస్ట్ చూస్తాం దీంట్లోన. కొద్దిగా కర్రీ కూడా అట్లా అద్దుకొని ఏది బాగా సెట్ అయినా. కారం, ఉప్పు, మసాలా అన్నీ అయినా. కానీ ఒకటి జొన్న రొట్టె తెచ్చినాను, దాన్ని కూడా ట్రై చేద్దాము. జొన్న రొట్టెలు ఎట్లుంటుందో ఒక పీస్ వేసుకొని జొన్న రొట్టెకి ఇంకొద్దిగా టేస్ట్ పెరిగింది. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ టు సురేష్ ఎంకే ఛానల్కి. చూస్తూనే ఉండండి, కొత్త కొత్త వీడియోలు వస్తూ ఉంటాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎంకే ఛానల్. నింపండు రసం వేసుకొని ఇలాగ వేసుకొని లైట్గా కొంచెం ఒక్క పీస్ తీసుకొని జోల రోట్లో తింటే అబ్బా ఎలా ఉంటుంది తెలుసునా? సూపర్. ఎట్లుంది కర్రీ? సూపర్గా ఉంది. చూడండి, మేము కొత్తగా చేస్తున్నాము. దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఎన్నో వీడియోలు చేసినామో ఎవరు లైక్ చేస్తలేదో, మీరైనా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు వచ్చేసి ఈ రైసు కొంచెం చికెన్ వేసుకొని గెస్ట్ వచ్చినారు మనకి, స్పెషల్ గెస్ట్. వాళ్ళ కోసము పెడదాం. స్పెషల్ గెస్ట్ చూపిస్తూ ఉంటాను, చూడండి ఒకసారి. స్పెషల్ గెస్ట్ ఓన్లీ పీసులు తినే గెస్ట్. కొంచెం షేర్వాన్ అన్నీ వెళ్ళిపోయి పెడతాను, లేకపోతే తినలేదన్నమాట. అరే రెడీ. ఓ నిమ్మకాయ విండాలా? నిమ్మకాయ కూడా విన్నాము. స్పెషల్ గెస్ట్కి పెడతాము ఇప్పుడు. ఈజ్ ద స్పెషల్ గెస్ట్. గెస్ట్ గారు మీరు చెప్పాలా, బాగుందా రైస్, కర్రీ? బాగుందా? యూ లైక్ ఇట్? ఇంకొకటి ఎక్స్ట్రా. ఓకే, స్పెషల్ గెస్ట్ గారు బాగానే తింటున్నారు. ఇంకేముంటుంది ఈరోజుకి అంతే విషయాలు. చికెన్ చేసినాము, తిన్నాము. మా గెస్ట్ వచ్చినారు, గెస్ట్కి కూడా కొద్దిగా ఇచ్చినాము. ఈజ్ ఆల్సో హ్యాపీ, వీఆర్ ఆల్సో హ్యాపీ. గెస్ట్ గారు కూడా కట్ చేసినారు భోజనాలు.